మిత్రులారా, ఈరోజు మరొక ప్రధానమైనటువంటి అంశంతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. అదేంటయ్యా అంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తలపెట్టినటువంటి శ్వేతపత్రాల విడుదల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనకి 3 అంశాలపైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. మరొక 4 అంశాలపైన వారు శ్వేతపత్రాలు విడుదల చేయబోతూ ఉన్నారు. ఈ అంశం శ్రోతలందరికీ విదితమే. అయితే శ్వేతపత్రం అనేటువంటిది ఏంటి, శ్వేతపత్రం ఏ సందర్భంలో విడుదల చేస్తారు, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, దీని ద్వారా మనం నేర్చుకోబోవలసినటువంటి అంశాలు ఏంటి? ముందుగా శ్వేతపత్రం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక అంశానికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ప్రజలకు తెలియచెప్పేటువంటి ఒక సమాచార నివేదిక, దీన్ని శ్వేతపత్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరొక అంశం ఏంటయ్యా అంటే, మనం ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం తన విధానాలను రూపొందించేటువంటి క్రమంలో తగినటువంటి అభిప్రాయాలను ప్రజల నుంచి ఆహ్వానించడానికి ప్రభుత్వం సేకరించబోయేటువంటి ఒక సమాచారాన్ని కూడా మనం శ్వేతపత్రంగా మనం గమనించాలి. లేదా ఏదైనా ఒక బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికి ముందు దాని యొక్క విధి విధానాలను, దాని యొక్క సంక్షిప్తతను, వివరాలను ప్రజలకు తెలియజేసేటువంటి క్రమంలో ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఒక అధికారిక పత్రంగా మనం శ్వేతపత్రాన్ని గుర్తించవచ్చు. అయితే ఇక్కడ ఏ సందర్భంలో శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది? ఒకటి, ప్రతిపక్ష పార్టీలు అనేటువంటివి ప్రభుత్వాల యొక్క పనితీరుకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయమని కోరిన సందర్భంలో విడుదల చేయబడేటువంటివే ఈ శ్వేతపత్రాలు. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటంటే, ఒకటి, తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అంత క్రితం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పనితీరుని ప్రజలకు తెలియచెప్పాలి అనేటువంటి క్రమంతో శ్వేతపత్రాల విడుదలకు ముందుకు రావటం. అదే పరంపరలో మన రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య కూటమి ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరంపరని రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నారు. వీరందరికీ ప్రేరణ ఎవరయ్యా అంటే, మనకి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయినటువంటి బీజేపీ. ఆ బీజేపీ ప్రభుత్వం కూడా ఇలానే శ్వేతపత్రాలు విడుదల చేయాలి అనేటువంటి ఆలోచనకు రావటం, దీన్ని ఒక ప్రహసనంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కొనసాగిస్తూ ఉన్నాయి. అంటే దీని ద్వారా అసలు వాస్తవిక సమాచారం అనేటువంటిది ప్రజలకు చేరుతుందా, లేదా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి క్రమంలో ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తూ ఉన్నారా అనేటువంటి ఒక సందేహం ప్రజల ముందు కొట్టుమిట్టాడుతూ ఉంది. అటువంటి క్రమంలోనే ఈ శ్వేతపత్రం పైన మనం ఈ 4 అంశాలని మీ ముందుకు తీసుకురావటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడిన తర్వాత జూన్ 2012 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక 7 అంశాలపైన, పాలనా అంశాలపైన శ్వేతపత్రాలను విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయానికి రావడం. ఆల్రెడీ ఇందాకే మీకు మెన్షన్ చేస్తున్నాం. వాటిల్లో 1 పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, 2 రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అంశం, అలానే 3వది ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశం, 4 విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అంశం, అలానే ఇసుక మైనింగ్కు సంబంధించినటువంటి అంశం మరొక అంశం. వీటితో పాటు లా అండ్ ఆర్డర్, ఇలా ఒక 7 అంశాలపైన
పర్యావరణానికి సంబంధించిన అంశం పైన శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ ఈ ఏడు శ్వేతపత్రాల్లో అత్యంత ప్రధానమైనదిగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా లా అండ్ ఆర్డర్. మనకి ఎక్కడ చూసినా విస్తృతమైనటువంటి పోకడలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటివి ఏ మేరకు ఉన్నాయి అనేటువంటిది అతి సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యమైనటువంటి వ్యక్తి వరకు కూడా వాళ్ళ మదిలో మెదులుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఈ శాంతి భద్రతలు. ఈ లా అండ్ ఆర్డర్లో కొన్ని ఉదాహరణలు మనకి నంద్యాల జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో జరిగినటువంటి బాలిక అదృశ్యం అత్యాచార సంఘటన, ఇప్పటి వరకు బాలిక ఆచూకీ దొరకకపోవటం, రీసెంట్గా జూలై 17వ తారీఖున వినుకొండలో జరిగినటువంటి నడి రోడ్డుపై జరిగినటువంటి అమానవీయకరమైనటువంటి అటవిక సాంప్రదాయాన్ని అటవిక సమాజాన్ని మరలా తెరపైకి తీసుకొస్తూ జరిగినటువంటి నరమేధం. ఇటువంటి సంఘటనల దృష్ట్యా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే మిగిలినటువంటి 4 అంశాలపైన బహుశా రేపటి నుంచి మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బహుశా అసెంబ్లీ సాక్షిగా విడుదల చేస్తారేమో లా అండ్ ఆర్డర్కి సంబంధించి మనం వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే ఇంతకు ముందే మీకు మెన్షన్ చేస్తున్నాను, ఎవరు శ్వేతపత్రాలను విడుదల చేయమని అడగటం జరుగుతుంది, ఏ సందర్భంలో కోరతారు అంటే, ఒకటి ప్రతిపక్షాలు ప్రభుత్వ